హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న వంపుగూడలో అయితే లొకేట్ అయింది. అండ్ మనం ఈ హౌస్ చూస్తున్నట్టయితే G+1 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి రాజీవ్ ఎన్క్లేవ్ వంపుగూడలో అయితే లొకేట్ అయింది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే హౌస్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. అండ్ మనం ఇక్కడ హౌస్ చూస్తున్నట్టయితే చాలా చక్కటి విశాలమైన మనకి పార్కింగ్ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి చక్కటి ఇంటీరియర్ వర్క్ కూడా అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫాలో అవ్వండి. అండ్ మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ మనం వచ్చేసి అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నట్టయితే మనకి చక్కటి ఫాల్ సీలింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ పూజా గది. ఈ హౌస్ వచ్చేసి మనకి వంపుగూడలో అయితే లొకేట్ అయి ఉంది, రాజీవ్ ఎన్క్లేవ్లో. అండ్ మనం లొకేషన్ హైలైట్స్ కోసం చూసినట్టయితే మనకి స్కూల్స్, కాలేజెస్, గ్రోసరీ షాప్స్ అన్నీ అయితే మనకి నియర్ బైగానే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం చూస్తున్నట్టయితే చాలా చక్కటి డిజైన్తో అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నెక్స్ట్ మనం వచ్చేసి బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మనం వీడియోలో చూస్తున్నట్టయితే మనకి హౌస్కి లైట్ అండ్ ఎయిర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్గా వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉంది విత్ వెంటిలేషన్ విండోస్. అండ్ మనకి చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి కామన్ రూమ్లో చూసినట్టయితే లైట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి హాల్కి అటాచ్డ్గా వాష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనం చూస్తున్నట్టయితే మనకి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 195 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 హౌస్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 35x50 ఉంటుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వబోదు మీరు ఎవరైనా ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అనుకునే బడ్జెట్లోనే మేము మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మేము పెడుతున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ హౌస్ వచ్చేసి ఇంకా ఫినిష్ అవ్వలేదండి, మొత్తం ఫినిష్ అవ్వబోతుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయినాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ 4 feet డిస్టెన్స్లో మనకి ప్లేస్ కూడా లీవ్ చేయడం జరిగింది కారిడార్ కోసం అని చెప్పేసి. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. మనకి చక్కటి టీవీ లాంచ్ చేసుకోవడానికి ఏరియా అవైలబుల్గా ఉంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క రూమ్కి ఫాల్ సీలింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాతో పాటు మనకి ఇక్కడ అటాచ్డ్ పూజా గది కూడా అవైలబుల్గా ఉంది. అండ్ పూజా గదికి అటాచ్డ్గా మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే చక్కటి ఓపెన్ కిచెన్ అయితే అవైలబుల్గా ఉంది. మనం ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి 195 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 హౌస్. అండ్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 35x50 ఉంటుందండి. 35 వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ 50 వచ్చేసి డెప్త్ ఉంటుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 3300 ఎస్ఎఫ్టీ రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో చూసినట్టయితే మనకి 17x19 అయితే ఉంటుందండి పార్కింగ్ ఏరియా. అండ్ మనకి బోర్ వచ్చేసి 1330 feet లోపలికి అయితే వేయడం అయితే జరిగిందండి. మనకి చక్కటి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మంజీరా అండ్ బోర్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనం చూస్తున్నట్టయితే మనకి షాపింగ్ మాల్స్ అన్ని లొకేషన్స్ అయితే మనకి అన్ని నియర్ బైగానే అవైలబుల్గా ఉంటుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1,80,00,000 అయితే పర్చేస్ తీసుకుంటున్నారండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం ఇప్పుడైతే వ్యూ అబ్జర్వ్ చేయడానికి అయితే పైకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో అయితే
కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందండి. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ బెస్ట్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫస్ట్ పైకి అయితే ఎంటర్ అవ్వమండి. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా, చాలా చక్కటి వ్యూ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 హౌస్. అండ్ ఈ హౌస్కి తీసుకుంటున్న మనీ అయితే 1,08,00,000 మాత్రమే అండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.